ఒక్కసారి ఒక అత్యద్భుతమైన నిర్మాణాన్ని ఊహించుకుందాం. ఎక్కడా ఎలాంటి లోపం లేని ఒక మహాప్రసాదం. గోడలు, స్తంభాలు అన్నీ అత్యంత పటిష్టంగా ఒక అద్భుతమైన రేఖాగణిత క్రమంలో అమరి ఉన్నాయి. ఎటూ చూసినా పరిపూర్ణత కనిపిస్తోంది. కాని ఆ విశాలమైన భవనంలో ఎవరూ లేరు. హ్మ్. అంటే కనీసం గాలి వీచినా అలికడి కూడా లేదు అంటారు. అవును, సరిగ్గా అలాగే. సృష్టి ప్రారంభమైన తొలిదశల్లో ఈ విశ్వం కూడా అచ్చం ఇలాగే ఉండేది అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అంతా ఒక క్రమంలో అమరింది. ఆకాశం, భూమి, కాలం అన్నీ తమ తమ స్థానాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. నిజమే, ప్రాథమిక రూపాలు ఆవిర్భవించాయి. కాని అదొక నిశ్శబ్ద శూన్యంలా, కేవలం ఒక మూగ సాక్షిలా ఉండిపోయింది. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఒక అద్భుతమైన మూల గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని ఈ శూన్యం గురించిన రహస్యాలను ఛేదించబోతున్నాం. ఆ గ్రంథమే దేవీ భాగవతం, పవిత్ర విశ్వకథనాలు. ఖచ్చితంగా. ఈ గ్రంథంలో పొందుపరిచిన సృష్టిలో వైవిధ్యం ఎలా ఉద్భవించింది అనే అంశాన్ని మనం ఈరోజు పూర్తిగా విడమరిచి చూడబోతున్నాం. మన ముందున్న లక్ష్యం ఒకటే: సృష్టి ప్రారంభమైన తరువాత, అంతా ఒక క్రమంలో అమరిన తర్వాత కూడా ఆ విశ్వం ఎందుకు అసంపూర్ణంగా అనిపించింది? ఆ పరిపూర్ణమైన నిశ్శబ్దంలోకి వైవిధ్యమనే అలజడి ఎందుకు అవసరమైంది? అసలు కేవలం ఉనికి మాత్రమే ఉంటే ఎందుకు సరిపోదు? ఈరోజు మనం ఎంచుకున్న అంశం నిజంగా చాలా గాఢమైన సృష్టిని కేవలం ఒక భౌతిక ప్రక్రియగా కాకుండా ఒక చైతన్య ప్రవాహంగా అర్థం చేసుకోవడానికి దేవీ భాగవతం ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తుంది. ఉనికిలో ఉండటం వేరు, ఆ ఉనికిని అనుభూతి చెందడం వేరు కదా. అవునవును. ఆ తొలి దశలో మనం అనుకుంటున్నట్లుగా మూలకాలు ఏర్పడ్డాయి, కాలం నెమ్మదిగా కదులుతోంది, భౌతిక ఆకారం ఉనికిలోకొచ్చింది. కాని అదంతా ఒక అద్భుతమైన యంత్రాన్ని నిర్మించి దానిని నడిపించకుండా వదిలేసినట్లుగా ఉండిపోయింది. అంటే అక్కడ వ్యవస్థ ఉంది, కాని స్పందన లోపించిందంట. సరిగ్గా చెప్పారు. అంతా ఏకపక్షంగా ఎలాంటి చలనం లేకుండా ఉండిపోయింది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం కలుగుతోంది. సాధారణంగా ఒక వ్యవస్థ పరిపూర్ణమైన క్రమంలో ఉన్నప్పుడు మనం దాన్ని చూసి ఆనందిస్తాం కదా. ఒక అద్భుతమైన రథం తయారు చేసినప్పుడు దాని చక్రాలన్నీ ఒక క్రమంలో ఉన్నాయంటే దాని అర్థం ఆ వ్యవస్థ విజయవంతమైనట్లే. మరి అలాంటి పరిపూర్ణమైన క్రమం ఉనికిలోకి వచ్చినప్పుడు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ ఎందుకు ఆగిపోలేదు? ఆలోచించాల్సిన విషయమే ఇది. ఆ నిశ్శబ్దమైన స్థిరమైన విశ్వాన్ని చూసి ఆయన ఎందుకు తృప్తి చెందలేదు? ఈ స్థిరత్వాన్ని వదిలిపెట్టి మళ్లీ వైవిధ్యం వైపు ఎందుకు వెళ్లాల్సొచ్చింది? చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. మనం సాధారణంగా స్థిరత్వం అంటే అంత ప్రశాంతంగా ఉండటం అనుకుంటాం. కాని దేవీ భాగవతంలో చెప్పబడిన విశ్వ నిర్మాణ సిద్ధాంతం ప్రకారం కదలికలేని స్థిరత్వం అనేది మరణంతో సమానం. ఓహో, మరణంతో సమానం. అవును. ఆ ప్రాథమిక సృష్టి జరిగిన వెంటనే ఆ బ్రహ్మ సంబరాలు చేసుకోపోవటానికి కారణమదే. నా పని పూర్తయింది అని ఆయన ఆగిపోలేదు. బదులుగా బ్రహ్మ మళ్లీ అంతర్ముఖుడయ్యాడు. ఎందుకంటే ఒక వీణను అద్భుతంగా తయారుచేసి తీగలను సరిగ్గా బిగించినంత మాత్రాన సంగీతం పుట్టదు కదా. నిజమే. ఆ తీగలపై వేళ్లు కదలాలి, ఒక కదలిక ఉండాలి. ఆ తీగల మధ్య వైవిధ్యమైన శబ్దాలు పుట్టాలి. అప్పటిదాకా ఆ వీణ కేవలం ఒక కలప మాత్రమే. ఖచ్చితంగా. ఈ విశ్వం కూడా అప్పటికి అలాంటి తీగలు మీటని వీణలాంటిదే. సృష్టి అనేది కేవలం కనిపించే నిర్మాణం మాత్రమే కాదని, అదొక నిరంతరం సాగే ప్రక్రియ అని బ్రహ్మకు తెలుసు. అంటే ఆ నిర్మాణం సార్థకత చెందాలంటే దానిలో కర్మధర్మం వ్యక్తమవ్వాలి అంటారు. అవును. వైవిధ్యం లేకపోతే, భిన్నత్వం లేకపోతే కర్మ ఎలా ఆచరించబడుతుంది కదా. ఒకరికొకరు తోడు లేకుండా, వేర్వేరు లక్షణాలున్న జీవులు లేకుండా ధర్మమనేది కేవలం ప్రాణం లేని పదంగానే మిగిలిపోతుంది. 100% పాళ్ళు నిజం. సృష్టి కేవలం యాదృచ్ఛికంగా విస్తరించడానికి వీలులేదు. అది విశ్వపు లయకు, ఆ లోపల నిగూఢంగా ఉన్న ఒక మహాక్రమానికి అనుగుణంగా జరగాలి. ఆ నిశ్శబ్ద వాతావరణం నుండి ఒక పరిపూర్ణమైన లయతో వైవిధ్యం పుట్టుకురావాలి అని బ్రహ్మగ్రహించాడు. ఏకత్వమనేది సత్యం కావచ్చు, కాని సృష్టి కొనసాగాలంటే ఆ ఏకత్వం బహుళత్వంగా మారాలి.
ఏకత్వం బహుళత్వంగా మారాలి. ఇక్కడే దేవీ భాగవతం ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తోంది కదా. ఆ ప్రాథమికమైన అస్తిత్వం నుండి భిన్నమైన లక్షణాలు కలిగిన జీవరాశులు ఆవిర్భవించాయి అని ఈ గ్రంథం చెప్తోంది. అవును. ఇక్కడే ఈ జీవరాశుల ఆవిర్భావం గురించే నేను మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ గ్రంథంలో చెప్పినట్లుగా ఈ జీవరాశులు ఒకే మూలం నుండి వచ్చి ఎలా వేర్వేరు మార్గాల్లో విస్తరించాయో వివరిస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజమే. అన్నీ ఒకేలా కాకుండా కొన్ని జీవులు భూమిలా అత్యంత స్థిరంగా, ఓర్పుతో కూడుకుని రూపుదిద్దుకున్నాయి. మరికొన్ని నీటిలా ప్రవహిస్తూ, అడ్డంకులను దాటుకుంటూ ఎప్పటికప్పుడు మారే స్వభావంతో పుట్టాయి. అవునవును. ఇంకొన్ని గాలిలా, ఆకాశంలా చాలా సూక్ష్మంగా వ్యాపించేలా ఉద్భవించాయి. వీటన్నింటితో పాటు ఒక ఉన్నతమైన చైతన్యాన్ని మోసేవి కూడా రూపుదిద్దుకున్నాయి కదా. అసలు ఈ విభజన ఎందుకు జరిగింది? ఒకే మూలం నుండి ఇన్ని భిన్నమైన లక్షణాలు ఎలా వ్యక్తమయ్యాయి? అది విచ్ఛిన్నమవ్వడం కిందకు రాదా? ఇక్కడే మనం సృష్టి యొక్క సూక్ష్మ నియమాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఒక కాంతిపుంజాన్ని తీసుకుని ఒక పట్టకం గుండా పంపించినప్పుడు ఆ తెలుపు రంగు కాంతి 7 వేర్వేరు రంగులుగా చీలిపోతుంది. అవును. దానర్థం ఆ కాంతి విచ్ఛిన్నమైనట్లు కాదు, ఆ తెలుపు కాంతిలో ముందే నిక్షిప్తమయున్న రంగులు వ్యక్తమైనట్లు. మూలగ్రంథమైన దేవీ భాగవతం ఈ విషయాన్ని అత్యంత గంభీరంగా వివరిస్తుంది. అంటే సృష్టిలో ఒకటి అనేకమవడం అనగా అది ముక్కలు కావడం కాదు, అదొక అత్యున్నతమైన వ్యక్తీకరణ అనమాట. ఖచ్చితంగా. ఈ వైవిధ్యమంతా ఆ ఏకత్వంలో ఎప్పట్నుంచో దాగి ఉంది. విశ్వం తనలో నిక్షిప్తమయున్న అపారమైన సంపదను, ఆ గొప్ప రహస్యాన్ని నెమ్మదిగా బయటపెట్టుకునే క్రమమే ఈ భిన్నత్వం. ఒక రకంగా చెప్పారంటే ఆ మూల చైతన్యం అనేక రూపాల్లో తనను తాను వ్యక్తపరుచుకుంది. వెనుక ఉన్న శక్తి ఒక్కటే అయినా అది చేసే పనిని బట్టి దాని లక్షణం మారుతుంది కదా. సరిగ్గా చెప్పారు. విశ్వానికి స్థిరత్వం కావాలి. అందుకే భూతత్వంతో ముడిపడిన లక్షణాలు వచ్చాయి. విశ్వానికి ప్రవాహం, మార్పు కావాలి. అందుకే జలతత్వ లక్షణాలు వ్యక్తమయ్యాయి. మార్పు లేకుండా స్థిరత్వం ఒక్కటే ఉంటే అది శిలలా మారిపోతుంది. అవును. అలాగే స్థిరత్వం లేకుండా కేవలం మార్పు మాత్రమే ఉంటే అది గందరగోళానికి దారితీస్తుంది. ఈ భిన్నత్వమనేది ఎట్టి పరిస్థితిలోనూ ప్రమాదవశాత్తు జరిగిన పరిణామం కాదు. అది అత్యంత క్రమశిక్షణతో కూడిన పద్ధతి. ప్రాచీన కాలపు ఈ తాత్విక దృష్టిలో వైవిధ్యమనేది సృష్టి యొక్క ఉప ఉత్పత్తి కాదు, వైవిధ్యం అనేదే సృష్టికి మూల కారణం. ఈ పాయింట్ చాలా బావుంది. వైవిధ్యమనేది సృష్టి యొక్క ఫలితం కాదు, అది సృష్టి నడిచే ఇంధనం అని అర్థమవుతోంది. అయితే ఇక్కడే నాకు మరొక బలమైన సందేహం వస్తోంది. అడగండి. మనం సాధారణంగా లోకంలో చూస్తూ ఉంటాం కదా, ఇద్దరు భిన్నమైన వ్యక్తులు లేదా రెండు భిన్నమైన శక్తులు ఒకే చోట ఉన్నప్పుడు వారి మధ్య ఘర్షణ రావడం సహజం. నిజమే. వైవిధ్యం మరియు భిన్నత్వం ఉన్న చోట ఎప్పుడూ ఏదో ఒక అసమతుల్యత ఉంటుంది. మరి సృష్టి ప్రారంభంలో ఒకే చోట ఇన్ని రకాల శక్తులు, ఇన్ని భిన్నమైన వ్యతిరేకమైన లక్షణాలున్నప్పుడు వాటి మధ్య ఘర్షణ ఎందుకు రాలేదు? ఉదాహరణకు అగ్ని మరియు జలం రెండు వ్యతిరేక లక్షణాలు కలిగినవి కదా. భూమిలాంటి స్థిరత్వం, గాలిలాంటి కదలిక ఒకదానికొకటి ఎందుకు అడ్డుపడలేదు? ఒకదాని ఉనికి మరొక్కదానికి ప్రమాదంగా ఎందుకు మారలేదు? దేవీ భాగవతం ప్రతిపాదించే అత్యంత లోతైన సిద్ధాంతం ఇక్కడే వస్తుంది. మీరడిగిన ప్రశ్న తార్కికమైనదే. భిన్నత్వమున్న చోట ఘర్షణ వస్తుంది అనేది లోక సహజం. అవును. కాని ఆ ఘర్షణ జరగకుండా వాటిని ఒక పద్ధతిలో నిలిపి ఉంచే ఒక అదృశ్య యంత్రాంగం గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. ఆ అదృశ్య ఆధారమే మహాశక్తి. మహాశక్తి. అవును. ఈ అద్భుతమైన రూపాల వెనుక, ఆ భిన్నత్వపు పొరల వెనుక నిరంతరం ప్రవహించేది ఆ దేవీశక్తియే. అంటే ఆవిడ ఒక న్యాయ నిర్ణేతలా మధ్యలో నిలబడి ఈ శక్తులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోకుండా ఆపుతోందా? ఆ విధానం ఎలా పనిచేస్తోందో కాస్త వివరిస్తారో? మహాశక్తి అనేది కేవలం ఒక వ్యక్తి రూపం కాదు. అదొక సమగ్రమైన సృష్టి నియమం. ఒక మానవ శరీరాన్నే ఉదాహరణగా తీసుకుందాం. కడుపులో ఆహారాన్ని అరిగించే అత్యంత శక్తివంతమైన ఆమ్లముంటుంది. ఉంటుంది. అదే సమయంలో కడుపు లోపలి గోడలను ఆ ఆమ్లం నుండి రక్షించే సున్నితమైన పొర కూడా ఉంటుంది కదా. ఈ రెండూ వ్యతిరేక శక్తులే. అవును. కాని ప్రాణశక్తి అనే ఒక సమగ్రమైన నియమం కింద ఈ రెండూ కలిసి పనిచేస్తాయి. ఒకదానిని మరొకటి నాశనం చేసుకోవు, పైగా ఒకదానికొకటి సహకరిస్తాయి.
దేవీ భాగవతం ప్రకారం ఆ దేవీ శక్తి సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. అద్భుతం. ఆ మహాశక్తి ఈ అనంతమైన వైవిధ్యం మధ్య అదృశ్యంగా ఉంటూనే ఒక సంపూర్ణ సమతుల్యతను కాపాడింది. అర్థమవుతోంది. ఆ శక్తులు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, అవన్నీ ఒకే మహావ్యవస్థకు అవసరమైన వేరువేరు భాగాలు అని ఆ దేవీతత్వం నిర్దేశించిందనమాట. అవునండి, మహాశక్తి ఉనికి గనక లేకపోతే ఈ భిన్నత్వం ఖచ్చితంగా వైరుధ్యంగా మారేది. ఆధిపత్య పోరుగా మారి ఒకదాన్ని మరొకటి మింగేసే గందరగోళంగా పరిణమించేది. కాని ఆ మహాశక్తి అత్యంత ప్రశాంతంగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎలాగైతే కంటికి కనిపించకుండా గ్రహాలన్నీ ఢీకొనకుండా ఒక కక్షలో తిరిగేలా చేస్తుందో, అలాగే ఈ వైవిధ్యమంతా సృష్టికి ఏమాత్రం భంగం కలగకుండా ఒకదానితో ఒకటి ఎలా ఒదిగిపోవాలో, ఎలా సహజీవనం చేయాలో నిర్దేశించింది. దేవీతత్వమే ఈ విశ్వమంతటికీ ప్రాణాధారం అంటారు. అవును, ఆ ఆధారం ఉన్నందువల్లే అగ్ని జలం పక్కపక్కనే ఉన్నా సృష్టి సమతుల్యత దెబ్బతినలేదు. దేవీభాగవతంలో ఈ ఘట్టం చదువుతున్నప్పుడు కలుగుతున్న ఆశ్చర్యమేమిటంటే, ఈ వైరుధ్యాలు వేరువేరు కావు, అవి ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు అని ఆ గ్రంథం స్పష్టం చేస్తుంది. నిజంగా అద్భుతం. ఈ విషయాలు వింటుంటే సృష్టి నిర్మాణంలో దాగి ఉన్న అత్యంత సంక్లిష్టమైన తాత్విక సత్యాలు మనకర్థమవుతున్నాయి. సరే, ఇప్పుడు దీనికంతటికీ ముగింపు ఏమిటి అనేది చూద్దాం. దీనంతటి అర్థమేమిటి? కేవలం ఒక యంత్రంలా, ఒక భౌతిక నిర్మాణంగా ప్రారంభమైన విశ్వం ఈ శక్తులు మరియు జీవరాశుల మధ్య ఏర్పడిన సంబంధాలతో సజీవంగా మారిందా? అంటే బ్రహ్మ అనుకున్న అనుభూతి ఇక్కడే ప్రారంభమైందా? కేవలం ఉనికిగా ఉన్న విశ్వం ఇప్పుడు అనుభూతి చెందే దశకు చేరినట్లేనా? ఖచ్చితంగా. సృష్టి కేవలం ఒక ప్రదేశంగా, ఒక నిశ్శబ్ద శూన్యంగా మిగిలిపోకుండా ఒక గాఢమైన అనుభవంగా మారింది ఈ దశలోనే. అప్పటివరకు అన్నీ ఉన్నాయి, కాని వేరువేరుగా ఉన్నాయి. అవును. ఈ వైవిధ్యం ఎప్పుడైతే ఆ దేవీశక్తి ద్వారా అనుసంధానం చేయబడిందో అప్పుడు విశ్వం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవడం ప్రారంభించింది. ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ, ఒకదానికొకటి సహకరిస్తూ ముందుకు సాగే ఈ అనుభూతిలోనే అసలైన సృష్టి సార్థకత దాగి ఉంది. ఎంత గొప్ప ఆలోచన! దేవీభాగవతం మనకందించే అత్యున్నతమైన సత్యమేమిటంటే, ఏ జీవి కూడా స్వతంత్రంగా మనజాలదు, అన్నీ ఒక మహాబలయంలో భాగాలే. ఈ దృక్పథం నిజంగా ఒక పెద్ద కనువిప్పు అని చెప్పవచ్చు. సాధారణంగా మనమంతా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఇది నాది, నేను ఇతరుల కంటే వేరు అని అనుకుంటూ ఉంటాం. అవును. కాని ఈ గ్రంథం చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఏదీ దేనికి వేరు కాదు. ప్రతి జీవి, ప్రతి మూలకము మరొకదాని ఉనికిపై ఆధారపడి ఉన్నాయి. ఖచ్చితంగా. భూమి లేనిదే నీటికి ఆధారం లేదు, గాలి లేనిదే చైతన్యానికి మనుగడ లేదు. ఈ విశ్వంలో ఏదీ దానంతట అది స్వతంత్రంగా మనలేకపోయింది అని స్పష్టమవుతోంది కదా. అవునండి. దీనిని మనం విశాల దృక్పథంతో చూస్తే ఒక గొప్ప సత్యం బోధపడుతోంది. సంపూర్ణత అనేది అన్నీ ఒకేలా ఉండటంలో లేదా అంతా ఒకే మూసలో పోసినట్లు ఉండటంలో లేదు. కాని ఈ రోజుల్లో మనం వైవిధ్యాన్ని ఒక సమస్యగా, ఘర్షణకు మూలంగా చూస్తున్నాం కదా. నిజమే. కాని ఈ ప్రాచీన సిద్ధాంతం ప్రకారం సంపూర్ణత అనేది ఆ వైవిధ్యంలోనే ఉంది. ఆ భిన్నత్వపు పొరల మధ్యన నడిచే సహకారంలోనే ఆ దేవీ తత్వం దర్శనమిస్తుంది. ఈ అద్భుతమైన నికార్సైన సత్యాన్ని తార్కికంగా గ్రహించినప్పుడు అహంకారానికి ఇక ఏమాత్రం తావుండదు. అంతా నావల్లే జరుగుతోంది లేదా నేనే సర్వస్వమనే అహంకారం ఎంత తార్కిక విరుద్ధమో ఈ సృష్టి క్రమం వివరిస్తోంది. అవును. మనం ఎంతటి వారమైనా సరే ఈ మహాసృష్టిలో ఆ దేవి కల్పించిన అద్భుతమైన సమతుల్యతలో ఒక చిన్న భాగం మాత్రమే అని ఈ అధ్యయనం మనకు తెలియజేస్తోంది. నిజమే. బ్రహ్మ మళ్లీ అంతర్ముఖుడై వేచిచూసిన ఆ నిశ్శబ్ద సమయం వృధా కాలేదు. అదొక గొప్ప ప్రణాళికకు నాంది అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. రూపాలు పుట్టుకొచ్చాయి, వైవిధ్యం ప్రాణం పోసుకుంది. ఆ మహాశక్తి ద్వారా సమతుల్యత ఏర్పడింది. ఎక్కడో మొదలైన ఆ విశ్వనాటకం తన మొదటి అంకాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఒక దారిలో పడింది. కేవలం భౌతికమైన ఉనికి నుండి పరస్పరం ఆధారపడే ఒక సజీవ అనుభూతికి ప్రయాణం జరిగింది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ వేర్వేరు మనుషులు, భిన్నమైన ఆలోచనలు, ఈ ప్రకృతిలో కనిపించే అనంతమైన రంగులు, పర్యావరణాలు ఇవన్నీ ఒకదానికొకటి తోడుగా ఉంటూనే ఈ సృష్టిని ఎలా ముందుకు నడిపిస్తున్నాయో గమనిస్తే ఆ మూల గ్రంథం ఎంత గాఢమైన వాస్తవాన్ని చెప్పిందో మనకు అవగతమవుతుంది. ఖచ్చితంగా. సృష్టికున్న ఏకైక లక్ష్యం నిరంతరం సాగిపోవడమే.
ఆ దేవీశక్తి ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన వైవిధ్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి పునాది వేసింది. హ్మ్. ఈ తాత్విక దృష్టికోణం కేవలం గ్రంథాలకు పరిమితం కాకుండా మనం విశ్వాన్ని ఎలా చూస్తామనే మన దృక్పథాన్ని మార్చేంత శక్తివంతమైనది. అవునండి. ఈ లోతైన విశ్లేషణ మనకు సృష్టి ప్రారంభం గురించి అనేక విషయాలని